హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇది నాట్స్ అనమాట. నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఏదైతే ఉందో స్కిల్ ఇండియాకి సంబంధించి దీనికి ఎన్రోల్ అవ్వాలంటే గూగుల్లోకి వచ్చేసి నాట్స్ ఎన్రోల్మెంట్ అని టైప్ చేసి సెర్చ్ అంటే ఇలా వస్తుంది. నాట్స్ అనే దాని మీద మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకి స్టూడెంట్ రిజిస్టర్ అలాగే స్టూడెంట్ లాగిన్ అనమాట. స్టూడెంట్ కాబట్టి మనం మొదట స్టూడెంట్ రిజిస్టర్ అయితే అవ్వాలి. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా అయితే వస్తుంది. ఇదైతే మనకి నాట్స్ ఎన్రోల్మెంట్ లింక్ అనమాట, అఫీషియల్ లింక్. ఇక్కడ మనకి డిప్లొమా హోల్డర్స్ అలాగే గ్రాడ్యుయేట్స్ అనమాట, అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అలాగే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇక్కడ ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఎన్రోల్ చేసుకునే దానికి ఇక్కడ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనే దానికి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. ఆధార్ కార్డ్ అయితే మనకి బోత్ సైడ్స్ స్కాన్ కాపీ అయితే కావాలి. అలాగే వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే మనకి ఉండాలన్నమాట. అలాగే మొబైల్ నెంబర్ కావాలి. అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మేట్లో 1 MB వరకు కావాలి. అలాగే ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మనకి కావాలన్నమాట. అంటే ఆధార్ కార్డ్తో మ్యాప్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కావాలి మనకి స్టైఫండ్ తీసుకునే దానికి. అలాగే క్వాలిఫైయింగ్ డిగ్రీ అనమాట, డిప్లొమా డిగ్రీ అలాగే BA BCom BSc లాంటి డిగ్రీ ఉన్నవాళ్ళు ఆ యొక్క సర్టిఫికేట్ అలాగే మార్క్ షీట్స్ అయితే 1 MB వరకు పీడిఎఫ్లో అయితే కావాలి. అలాగే ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అనమాట, పీడిఎఫ్లో 1 MB వరకు కావాలి. ఇవన్నీ మన దగ్గర కనుక ఉంటే ఇక్కడ ఎస్ అనాలన్నమాట. డూ యూ హ్యావ్ అబోవ్ డేటా టు ఎంటర్, మన దగ్గర ఉన్నాయని చెప్పేసి మనం ఎస్ అని క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనకి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. కిందకి రావాలి. హ్యావ్ అండర్టేకెన్ ఎనీ ప్రీవియస్ ట్రైనింగ్ అనమాట. మీరు గతంలో కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ కనుక తీసుకొని ఉంటే ఇక్కడ మనకి అవకాశం అయితే ఉండదన్నమాట. ఇది ఫ్రెషర్స్కి అనమాట ఇది. సో ఇక్కడ మనకి ఎక్సెప్ట్ శాండ్విచ్ అప్రెంటిస్షిప్ అనమాట. అది కాకుండా జనరల్ అప్రెంటిస్షిప్ ఎవరైనా చేసి ఉంటే కనుక ఎక్స్పెక్ట్, లేకపోతే నో అనమాట. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year ఆర్ మోర్, మీకు ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నారనమాట, నో పెట్టాలి. అలాగే హ్యావ్ యూ పాస్డ్ అవుట్ త్రూ రెగ్యులర్ పార్ట్ టైమ్ ఆర్ డిస్టెన్స్, మీ యొక్క స్టడీ ఏదైతే ఉన్నదో అది రెగ్యులరా డిస్టెన్సా లేకపోతే పార్ట్ టైమా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేమ్ అనమాట, మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట, ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు, లేకపోతే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. జెండర్ మీరు మేలా ఫీమేలా బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అనమాట. ఎవరైనా దీనికి రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఫీజు అయితే ఏం లేదనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కేటగిరీ మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆధార్ నెంబర్ అనమాట, మీ యొక్క 12 digit ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ అయితే మనం బోత్ సైడ్స్ పీడిఎఫ్లో 1 MB వరకు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఒరిజినల్ ఏదైతే ఉందో కలర్ది అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే స్టేట్ విచ్ ఇన్స్టిట్యూట్ బిలాంగ్స్ టు, మీరు ఏ స్టేట్లో అయితే చదువుకున్నారో మీ యొక్క డిగ్రీ డిప్లొమా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ టు విచ్ ఇన్స్టిట్యూట్ బిలాంగ్స్ టు, మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు ఏ స్టేట్లో చదువుకున్నారు ఇక్కడైతే మనం అంటే డిగ్రీ కానీ డిప్లొమా కానీ మనం దేని మీద బేస్ చేసుకొని ఇక్కడ రిజిస్టర్ అవుతున్నామో దానికి సంబంధించినటువంటి ఎక్కడ చదువుకున్నామో స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ అనమాట. ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్స్ అనేక వచ్చాయి, ఇవన్నీ సెలెక్ట్ చూసుకొని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ లిస్టు లేకపోతే అదర్స్ అని ఉంటుంది, అదర్స్ తీసుకొని ఇక్కడ మీరు ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే కాలేజీ నేమ్ అనమాట, ఇక్కడైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏవేవో చాలా వచ్చినాయి, అన్నీ చెక్ చేసుకొని లేకపోతే కనుక మీరు అదర్స్ తీసుకొని ఇక్కడ మీ యొక్క కాలేజీ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇంజనీరింగ్ అలాగే నాన్ ఇంజనీరింగ్ బోత్ ఆర్ ఎలిజిబుల్ టు రిజిస్టర్ అనమాట. నాట్స్లో ఇక్కడ BE బీటెక్ అలాగే B Pharma BE ఆర్కిటెక్చరు BHMCT అనమాట. అలాగే లైబ్రరీ అలాగే BE అగ్రికల్చర్ BE డైరీ BE బయోటెక్ అలాగే ఫుడ్ టెక్నాలజీ ఫ్యాషన్ టెక్నాలజీ వీళ్ళందరూ కూడా దీనిలో రిజిస్టర్ అయితే అవ్వచ్చు. వీళ్ళే కాకుండా ఇక్కడ మనకి జనరల్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో BA BCom BSc అగ్రికల్చర్ BSc డైరీ BSc బయోటెక్ BFA BCA BBA BBS BEM BD వీళ్ళందరూ కూడాను రిజిస్టర్ అయితే అవ్వచ్చు. అలాగే డిప్లొమా హోల్డర్స్ కూడాను ఇక్కడ ఎంటర్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సెలెక్ట్ గ్రాడ్యుయేట్, మీరు BE BTech లాంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే
ఇక్కడ మనం ఏం చేయాలంటే సెలెక్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ తీసుకోవాలి. అలాగే బీఏ బీకామ్ బీఎస్సీ లాంటి నాన్ ఇంజనీరింగ్ వాళ్ళైతే గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ స్ట్రీమ్ అని తీసుకోవాలి. డిప్లొమా హోల్డర్స్ అయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని తీసుకోవాలన్నమాట. సపోజ్ మనం ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ స్ట్రీమ్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. బీఏ బీకామ్ వాళ్ళైతే హ్యావ్ యూ పాస్డ్ అవుట్ జనరల్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఏ బీకామ్ బీఎస్సీ బీసీఏ లాంటి వాళ్ళైతే కనుక నేను ఇది తీసుకున్నాను కాబట్టి ఇలాగా వచ్చింది. నెక్స్ట్ కోర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బీఏ అయితే ఇది తీసుకోవాలి. అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అలాగే ఫ్యాషన్ టెక్నాలజీ ఇలా రకరకాలు ఉన్నాయి. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు దేంట్లో అయితే గ్రాడ్యుయేషన్ చేశారో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ స్పెషలైజేషన్ అనమాట. మీరు దాంట్లో ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే కనుక అది తీసుకోవాలి. లేదంటే జనరల్ అయితే జనరల్ పెట్టుకోవచ్చు. లేదంటే కంప్యూటర్ సైన్స్ అనుకోండి. సపోజ్ బీకామ్లో కూడా కంప్యూటర్ సైన్స్ అలాగ ఉంటాయి, ఐటీ అలాగా. ఇది జనరల్ అనుకుంటే జనరల్ అనమాట. స్టూడెంట్ ఐడి అనమాట. యూనిక్ రిజిస్ట్రేషన్ రోల్ నెంబరు అంటే యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే రోల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. గ్రాడ్యుయేషన్కి సంబంధించిన రోల్ నెంబర్ అనమాట మీ యొక్క మెమోస్లో ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట. మీరు ఎప్పుడు పాస్ అయ్యారో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మంత్ ఆఫ్ పాసింగ్ అనమాట. పర్సంటేజ్ ఫర్ సిజిపి కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్. మీకు కనుక సిజిపిఏలో ఉంటే ఇక్కడ మీరు దాన్ని కన్వర్ట్ అయితే చేసుకోవాలి, లేకపోతే డైరెక్ట్గా పర్సంటేజ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి, అలాగే పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అదైతే ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత లాగిన్ పర్పస్ కోసం ఇక్కడ ఇది క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి లింక్ అయితే పంపించారు అనమాట. దాని మీద క్లిక్ చేసి మనం యాక్టివేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ ప్లీజ్ లాగిన్ అని వచ్చిందనమాట. సో ఇక్కడ మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. అక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఈ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. బ్రౌజర్లో జేపీజీ ఫార్మేట్లో ఇందాక చెప్పినట్టుగా. అలాగే మీ నేమ్ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, జెండర్ వచ్చింది, కేటగిరీ ఆటోమేటిక్గా వచ్చాయి. మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కిందకి రావాలన్నమాట. కిందకి వస్తే ఇక్కడ మనకి ఆధార్ కార్డు అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు మైనారిటీ స్టేటస్ ఉంటే కనుక మీరు హిందూ కాకుండా, మీ హిందూ రిలీజియన్ కాకుండా అదర్ రిలీజియన్ అయితే మీకు మైనారిటీ స్టేటస్ ఉంటుంది, లేకపోతే ఉండదన్నమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే వస్తున్నాయి, చెక్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ అయితే ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో మనం ఏదైతే గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించినటువంటి ఆ ప్రొవిజనల్లో కానీ లేకపోతే మనకి ఆ పాస్డ్ సర్టిఫికెట్ ఇదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. పీడిఎఫ్ 1 MB వరకు అనమాట. బ్రౌజర్ అనాలి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకున్న తర్వాత కిందకి రావాలి. ఇక్కడ మీరు ఈ డిగ్రీ అనేది డిప్లొమా తర్వాత చేశారా, ఇంటర్ తర్వాత చేశారా, లేకపోతే హై స్కూల్ 10th తర్వాత చేశారా, ఐటీఐ తర్వాత చేశారా, ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమా వాళ్ళకైతే కనుక వాళ్ళకైతే మనకి 10th తర్వాత లేకపోతే ఐటీఐ తర్వాత అలాగైతే వస్తుంది అనమాట. దానికి సంబంధించి ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడంతో మనకి ఇక్కడ కింద ఈ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించి లేకపోతే మనం ఇచ్చిన క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, అలాగే ఒక కాలేజీ నేమ్ అనమాట. నేను ఇంటర్ ఇచ్చాను కాబట్టి ఇంటర్కి సంబంధించినటువంటి కాలేజీ నేము, అలాగే బోర్డు అనమాట, బోర్డు, అలాగే ఇక్కడ స్టూడెంట్ ఐడి, రోల్ నెంబరు, స్టూడెంట్ ఐడి అనమాట, ఇంటర్మీడియట్కి సంబంధించి ఎన్రోల్మెంట్ నెంబరు, ఇంకా పర్సంటేజ్ ఎంత వచ్చింది, అలాగే ఒక సిజిపిఈలో కానీ ఉంటే కానీ సిజిపి ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక స్కూల్ పర్సంటేజ్ ఆర్ సిజిపిఈ అన్నారు, కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్ అకార్డింగ్ టు స్కూల్ ఫార్ములా అని ఇచ్చారు అనమాట. సిజిపిఈ ఉన్న వాళ్ళు ఈక్వలెంట్ పర్సంటేజ్ కిందకి మనం కన్వర్ట్ చేసుకుని ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతున్నారు. ఇంకా జనరల్ స్కిల్స్, అలాగే లాంగ్వేజెస్ నోన్ అనమాట. ఇక్కడ యాడ్ కామా సెపరేటెడ్ బై అని ఇచ్చారు. సో మనం ఇక్కడ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీషు, తెలుగు, అలాగే హిందీ మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఎంటర్ చేసుకోవచ్చు. జనరల్ స్కిల్స్ అనమాట. మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఏదైతే ఉన్నాయో, సపోజ్ మీ అకౌంటింగ్ అయితే అకౌంట్కి సంబంధించి బుక్ కీపింగ్ అలాంటివి రాసుకోవచ్చు. అలాగే మీ యొక్క సబ్జెక్ట్కి సంబంధించి మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో అవైతే రాసుకోవచ్చు అనమాట, ఏవైనా. అలాగే అబౌట్ యువర్ సెల్ఫ్ ఇక్కడ ఏదైనా మీరు అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎంటర్ చేసిన దాన్ని బట్టి మీకు ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అన్నమాట. మీరు హార్డ్ వర్కింగ్, అలాగే
ఫ్రెండ్స్ ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఐ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఐఎమ్ హార్డ్ వర్కింగ్ అండ్ ఐ విల్ బి అన్ అసెట్ టు ద ఆర్గనైజేషన్ ఇఫ్ ఐఎమ్ సెలెక్టెడ్. అలాగే ఏదైనా మీకున్నటువంటి మీ గురించి అయితే మీరు ఇక్కడ రాసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ కిందకి రావాలి, ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్లో పర్మనెంట్ అడ్రస్ అలాగే ఈ ప్రజెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేస్తే ఎంటర్ కొడితే డీటెయిల్స్ వస్తాయి. పోస్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్, స్టేట్, అడ్రస్ పూర్తిగా డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేసి కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. సేవ్ అండ్ కంటిన్యూ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ లొకేషన్ ప్రిఫరెన్స్ అడుగుతున్నారనమాట. మీరు ఏ లొకేషన్లో అయితే అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాల్సినటువంటి ప్రిఫరెన్స్ ఇక్కడ నెక్స్ట్ తెలంగాణ అలాగా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ స్టేట్, ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెకండ్ ప్రిఫరెన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ అలాగా మనం ఇచ్చుకునే అవకాశం అయితే మనకి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ ప్రిఫరెన్స్ కూడా మనకి దగ్గరగా ఉన్నటువంటి స్టేట్ కానీ మనకు కావాల్సింది అయితే మనం ఇచ్చుకునే అవకాశం అయితే మనకి ఉంటుందన్నమాట ఈ విధంగా. అలాగే ఫీల్డ్ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ మనకి వేరియస్ ఏరియాస్లో మనకి ఇదైతే ఉంటుందన్నమాట. ఆటోమొబైల్, అప్రైల్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, మీకు ఏ రంగంలో అయితే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఆ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఆ యొక్క ఏరియాస్లో మీకు ట్రైనింగ్ కోసం మిమ్మల్ని వీళ్ళైతే ఆపర్చునిటీస్ ఉంటే కాల్ చేయటం అయితే జరుగుతుంది. కంప్యూటర్స్, అగ్రికల్చర్, అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మీరు ఏదైనా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 3 అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ. ఇట్లాగా మీకు ఏదైనా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. మన స్టైఫండ్ ఇవ్వటం కోసం ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ మీకు పాస్బుక్ దగ్గర పెట్టుకొని ఆ యొక్క బ్రాంచ్ నేమ్, ఇక ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టగానే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ హోల్డర్, నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ అనమాట, అకౌంట్ నెంబరు, పాస్బుక్ అప్లోడ్ చేయాలి. సేవ్ అండ్ ప్రివ్యూ అయితే మీరు చూసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని కనపడుతున్నాయి అనమాట. చెక్ చేసుకోవాలి. మీరు ఏదైనా మిస్టేక్స్ అనిపిస్తే కనుక ఇక్కడ మీరు ఎడిట్ బటన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని టిక్ ఆన్ చేసేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే ప్రింట్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ అలాట్ అయింది. అలాగే ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. అప్లోడ్ అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ మీరు ఎన్నిటికి అప్లై చేశారు, మీకు ఎన్ని ఇంటర్వ్యూస్ కాల్స్ వచ్చాయి, మీరు దేనికి సెలెక్ట్ అయ్యారు, రిజెక్ట్ అయ్యారు, అన్నీ వస్తాయి అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్డ్ వేకెన్సీస్ అని వస్తాయి. ఏదైనా అడ్వర్టైజ్మెంట్, పేపర్ అడ్వర్టైజ్మెంట్ అలా వస్తే కనుక ఇక్కడ కంపెనీ నేమ్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ అప్లై అనే బటన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే సెర్చ్ కూడా చేసుకోవచ్చు మీరు. లేదంటే ఇక్కడ మనకి అగైనెస్ట్ స్కిల్ వేకెన్సీస్ అనమాట. ఒక పర్టికులర్ స్కిల్ మీద కనుక మీరు ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఇస్తే సపోజ్ కంప్యూటర్ అలాగా వాటికి సంబంధించిన అన్నీ వస్తాయి, అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు అప్లై అగైనెస్ట్ ఇయర్లో రిక్రూట్మెంట్, కొన్నిటికి మనకి సంవత్సరం అయితే ఉంటాయన్నమాట. వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఉంటే కనుక మనం ఇండస్ట్రీ నేమ్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇండస్ట్రీ ఐడి ఎంటర్ చేయాలి. అలాగే స్టేట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అంటే వస్తాయి అన్నమాట. ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు.